హాయ్ హలో వెల్కమ్ యూ ఆల్ టు సంజస్ లైఫ్ స్టైల్. ఈరోజు పూరి కర్రీ చేయాలనుకున్నాను. కర్రీ కోసం ముందుగా బంగాళదుంపల్ని క్యారెట్ని ఉడకబెట్టి సైడ్లో పెట్టేసాను. పూరి పిండి రెడీ చేసేసుకున్నాను. పూరి చేసుకుని పక్కన పెట్టి పూరికి కావలసినట్టు చిన్న చిన్న పూరీలను కూడా నేను అనుకుంటున్నాను. ఒక సైడ్ ఇవి రెడీ అవుతున్నాయి, ఒక సైడ్ నా క్యారెట్ పొటాటో అవి ఉడుకుతున్నాయండి. సైడ్లో ఉడకబెట్టాను. ఈలోపు అవి వేయించుకోవడానికి కళాయిలో మనం మసాలా తాలింపులు వేసుకొని రెడీ చేసేసుకుంటాం. కళాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అవి రెడీ చేసుకుంటాం. కర్రీ కోసం రెడీ చేసుకున్నాను. అందులోనే మసాలా బిర్యానీ ఆకు A to Z వేసేసానండి. అవన్నీ బాగా మరిగినాక మనం ఉడికించుకున్న ఇవి అందులో వేసి కలిపిస్తే అబ్బా మసాలా అంతా ఉడికిన ముక్కలకి పడితే చికెన్ కబాబ్లా ఉంటుంది. ఈలోపు నేను పప్పు కూడా చేయాలనుకున్నాను. కొంచెం మసాలా పప్పుని సైడ్లో అన్నీ కలిపి కుక్కర్లో వేసేసి వేయించేసి ఫటక్ మనీ క్లోజ్ చేసేసాను. ఇంకో సైడ్ వేపేసుకున్న మన పూరీలు రెడీ అయిపోతుంది. పూరీలు రెడీ చేసేసుకున్నాను. పూరీలు రెడీ చేసినా కానీ ఈ వేడిలో ఆయిల్ హీట్ నా బాడీలో మొత్తం చంపులు కారుతున్నాయి. కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారా, వేయించేసుకుని మంచిగా ఆయిల్ పైకి అయింది. ఒక్కొక్క ముక్క కబాబ్లో ఉంటుంది. పూరి ఆయిల్ కర్రీ వీటన్నిటిని వేసుకుంటూ ఫ్రై కర్రీ ఏమనుకుంటున్నారా పూరితోని, బట్ ఉడకబెట్టి ఫ్రై చేసింది చాలా పూరితో కర్రీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈలోపు నా పప్పు విజిల్స్ వస్తుంది. చూద్దాం పప్పు ఎలా అయిందో. చూసారు, పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా అన్నీ రెడీ అయిపోయి హాట్గా సర్వ్ చేసుకొని తినేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్.